టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ తనదైన ముద్ర వేశాడు. జట్టును ముందుండి నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. విరాట్ కోహ్లీ వారసుడిగా వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్తో తానేంటో నిరూపించుకున్నాడు. వన్డే వరల్డ్ కప్లో వరుసగా 10 మ్యాచుల్లో విజయాలు అందించాడు. కప్ను గెలవకపోయినా అభిమానుల మనసు దోచుకున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్లో మాత్రం విశ్వరూపం చూపించాడు. ప్రత్యర్థుల పని పడుతూ ఓ రేంజ్లో చెలరేగిపాడు. బ్యాటర్గా, కెప్టెన్గా పంజా విసిరాడు. 17 ఏళ్ల తర్వాత టీమిండియాకు మళ్లీ పొట్టి ప్రపంచ కప్ను అందించాడు. ఆ వెంటనే టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. రోహిత్ రిటైర్మెంట్తో పొట్టి ఫార్మాట్లో భారత జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం వన్డేలు, టెస్టుల్లో భారత జట్టును హిట్ మ్యానే నడిపిస్తున్నాడు. కానీ ఫ్యూచర్లో రోహిత్ తర్వాత కెప్టెన్ అయ్యేది ఎవరు అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హిట్ మ్యాన్ వయసు 37 సంవత్సరాలు. ఇంకా 1-2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం క్రికెట్ ఆడకపోవచ్చనే చర్చ ఉంది. ఫిట్గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్లోనూ ఆడొచ్చని, కానీ అప్పటి పరిస్థితిని ఇప్పుడే చెప్పలేమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఖచ్చితంగా రోహితే నడిపిస్తాడు. ఆ ట్రోఫీతోనే వన్డేలకు బై చెప్పొచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో భారత జట్టు ఇంకా 9 టెస్టులు ఆడాలి. ఈ సర్కిల్లో ఫైనల్ చేరి టైటిల్ అందుకోవాలని రోహిత్ పట్టుదలగా ఉన్నాడు. టైటిల్తోనే టెస్ట్ కెరియర్కు గుడ్ బై చెప్పే ఆలోచనలో కెప్టెన్ ఉన్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో కెప్టెన్గా ఎవరు ఉంటే బెటర్ అన్న దానిపై మాజీలు రియాక్ట్ అవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా స్పందించాడు. కెప్టెన్సీ రేస్లో బూమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారని గుర్తు చేశాడు. అయితే కెప్టెన్గా పంత్ బెస్ట్ చాయిస్ అవుతాడని డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. లాంగ్ ఫార్మాట్లో రిషబ్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. దాదాపు 20 నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఒకప్పటిలాగే దూకుడును చూపిస్తున్నాడని ప్రశంసించాడు. అలా దూకుడు చూపించటం మామూలు విషయం కాదన్నాడు. గ్రౌండ్లో పంత్ ప్రవర్తనను డానిష్ కనేరియా మెచ్చుకున్నాడు. సహచరులతో ఇంటరాక్షన్ ప్రత్యేకంగా ఉంటుందన్నాడు. మరోవైపు పంత్కు బూమ్రా, రాహుల్, శుభ్మన్ గిల్తో పోటీ తప్పదని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రోహిత్ తర్వాత భారత జట్టును ఎవరు నడిపిస్తారనేది ఇప్పట్నుంచే హాట్ టాపిక్ అవుతోంది.